Key features of 8051. 8-bit CPU optimized for control applications. Boolean processor integrated on chip. Boolean processor అంటే బూలియన్ ఆపరేషన్స్ చేయడానికి. 64 kilobytes of program memory. అందులో 4 kilobytes internal అంటే 60 kilobytes external. 64 kilobytes of data memory. 120 bytes of on-chip RAM. 4 8-bit IO ports with 32 IO lines అంటే 4 ports. 8-bit ports 4 ఉన్నాయి. ఫుల్ డూప్లెక్స్ యూఏఆర్టీ. ఫుల్ డూప్లెక్స్ అంటే రిసీవ్స్ ట్రాన్స్మిషన్ రెండు కూడా చేయగలదు. ఆన్ చిప్ క్లాక్ ఆసిలేటర్. తర్వాత 2 పవర్ డౌన్ మోడ్స్ ఉన్నాయి. ఐడిల్ మోడ్, పవర్ డౌన్ మోడ్ టు సేవ్ ది పవర్. అంటే ఎప్పుడైతే మైక్రో కంట్రోలర్ యూసేజ్లో లేదో అప్పుడు ఆ మోడ్స్ ఆన్ అయ్యి మైక్రో కంట్రోలర్ని పవర్ ఆఫ్ చేస్తాయి. ఇట్ హ్యాజ్ 6 interrupts, 3 external, 2 timer interrupts and 1 serial port interrupt. 40-pin DIP package with 5 volts DC. Operating frequency is 12 MHz. It has 2 timers of 16-bit. They can act as counters also. అంటే టైమరు కౌంటరు రెండిట్లాగా కూడా యాక్ట్ చేస్తుంది టైమరు. మల్టిప్లై అండ్ డివైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అవైలబుల్. మల్టిప్లై డివైడ్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా అవైలబుల్. సపోర్ట్స్ బిట్వైజ్ ఆపరేషన్స్ ఫర్ సమ్ ఎస్ఎఫ్ఆర్స్. మల్టీప్లెక్స్ అడ్రస్ ఆర్ డేటా బస్. ఇంకా సిగ్నల్ డయాగ్రామ్, సిగ్నల్స్ చూపించాను, సిగ్నల్ డయాగ్రామ్ చూపించాను. సిగ్నల్స్ ఏంటంటే 4 ports ఉన్నాయి కాబట్టి పోర్ట్ 0 ఏమో బై డైరెక్షనల్ ఓపెన్ డ్రైన్ ఐఓ. పుల్అప్ ఈజ్ ఎసెన్షియల్. AD 0 to 7 ఉంటుంది. అడ్రస్ డేటా 0 to 7 పుల్అప్ కావాలి వీటికి. తర్వాత పోర్ట్ 1 క్వాసీ బై డైరెక్షనల్ పోర్ట్. ఇంటర్నల్ పుల్అప్స్ ఆర్ అవైలబుల్. వీటికి పుల్అప్స్ అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత పోర్ట్ 2 క్వాసీ బై డైరెక్షనల్ పోర్ట్. ఇంటర్నల్ పుల్అప్స్ ఆర్ అవైలబుల్. A8 to 15 అడ్రస్ 8 to 15. తర్వాత పోర్ట్ 3 ఈజ్ ఆల్సో క్వాసీ బై డైరెక్షనల్ పోర్ట్ బట్ ఇట్ ఈజ్ మల్టీ ఫంక్షన్ పోర్ట్ అయింది. మల్టీ ఫంక్షన్ పోర్ట్ ఎలా అయింది? దీనికి ఉన్న సిగ్నల్స్ ఏంటంటే రిసీవ్ డేటా, ట్రాన్స్మిట్ డేటా, ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ ఆన్ టైమర్ 1, టైమర్ 0, టైమర్ 1, WR బార్, రీడ్ బార్, రైట్ బార్, రీడ్ బార్. సో ఈ సిగ్నల్స్ ఉన్న మూలంగా దీన్ని మల్టీ ఫంక్షన్ పోర్ట్ అన్నారు. ఇంకా ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051. ఇందులో ALU ఉంది. ALUకి అటాచ్డ్గా A రిజిస్టర్ అండ్ B రిజిస్టర్ ఉన్నాయి. వీటి మీద ఆపరేషన్ జరుగుతాయి. లాజికల్ ఆపరేషన్ జరిగినా, అర్థమెటిక్ ఆపరేషన్ జరిగినా A, B మీద ఉన్న డేటా మీద జరుగుతుంది. PSW అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఓకే. SFRs ర్యామ్, SFRs అండ్ ర్యామ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. తర్వాత కింద అవన్నీ అడ్రస్ డేటా బస్కున్నాయి. తర్వాత ప్రోగ్రామ్ కౌంటరు, డేటా పాయింటరు, DPTR అంటే డేటా పాయింటరు, రాము ఇవన్నీ అడ్రస్ బస్సే కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే. తర్వాత L అంటే ల్యాచ్, P అంటే పోర్టు. ల్యాచ్ 0, ల్యాచ్ 1, ల్యాచ్ 2, ల్యాచ్ 3. ఈ ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్క ల్యాచ్ 8-bit ల్యాచ్ ఉంది. తర్వాత సిస్టమ్ టైమింగ్స్, సర్క్యూట్స్, ఇంటరప్ట్స్ అండ్ టైమర్స్, డేటా బఫర్స్, మెమరీ కంట్రోల్ అనే బ్లాక్కి ఈ సిగ్నల్స్ అన్నీ ఉన్నాయి. ఎక్స్టర్నల్ యాక్సెస్, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్, PCN బారు, క్రిస్టల్ 1, క్రిస్టల్ 2, రీసెట్, VCC, గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. RB0 అంటే రిజిస్టర్ బ్యాంక్ 0, రిజిస్టర్ బ్యాంక్ 1, రిజిస్టర్ బ్యాంక్ 2, రిజిస్టర్ బ్యాంక్ 3. ఒక్కొక్క రిజిస్టర్ బ్యాంక్లో 8 రిజిస్టర్స్ ఉంటాయి. తర్వాత SFRs అంటే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051. Memory organization of 8051. It has logical separation of data and program memories. Data memory accessed by 8-bit address internally. Data memory accessed by 16-bit address externally using DPTR, data pointer. External memory is equal to 64 kilobytes. Internal memory is equal to 128 bytes. ప్రోగ్రామ్ మెమరీ అంటే ప్రోగ్రామ్ మెమరీ, DM అంటే డేటా మెమరీ. ప్రోగ్రామ్ మెమరీ ఈజ్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇది ఇంటర్నల్ అనుకోండి, ఎక్స్టర్నల్ అనండి. EPROM ద్వారా జరుగుతుంది ఇది. టోటల్ ఎక్స్టర్నల్ మెమరీ ఎంత? 64 kilobytes రాము
అంటే 4 కిలోబైట్స్ ఇంటర్నల్ కాబట్టి 64 - 4 60 కిలోబైట్స్ ఇది ప్రోగ్రామ్ మెమరీ, టోటల్ ఎక్స్టర్నల్ మెమరీ. రీడ్ స్ట్రోబ్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ ఈజ్ పిఎస్సిఎన్ బార్. ఇది పిఎస్సిఎన్ బార్ రీడ్ బార్ కింద వర్క్ చేస్తుంది. రీడ్ బార్ అండ్ రైట్ బార్ ఆర్ జనరేటెడ్ బై సిపియూ ఫర్ ఎక్స్టర్నల్ డేటా మెమరీ యాక్సెస్. ఎక్స్టర్నల్ డేటా మెమరీ యాక్సెస్ కోసమని రీడ్ బార్ రైట్ బార్ ప్రాసెసర్ జనరేట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ డేటా మెమరీ అండ్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ ఆర్ బోత్ కంబైన్డ్ if desired by adding PSN bar and read bar. రీడ్ బారు పిఎస్ఎన్ బారు యాడ్ చేస్తే ఒకటే రీడ్ బార్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మనం దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్ మెమరీ కానీ డేటా మెమరీ కానీ. సో ఫిగర్స్ ఉన్నాయి, ఫిగర్స్ చూడండి. సిపియు ప్రోగ్రామ్ మెమరీ ఉంది, డేటా మెమరీ ఉంది. రీడ్ బారు పిఎస్ఎన్ బారు రెండు కలిసి రీడ్ ఫ్రమ్ మెమరీ బార్ సిగ్నల్ జనరేట్ చేస్తాయి. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ ఉంటుంది. అంటే అప్పుడు మెమరీ ఎక్కడ ఉంటుంది, 0000 నుంచి FF వరకు ఉంటుంది. ఏ బార్ 1 అయితే ఓన్లీ ఇంటర్నల్ ప్రోగ్రామ్ మెమరీ వర్క్ చేస్తుంది. అది 0000 నుంచి 0FFF దాకా వర్క్ చేస్తుంది. అది నెక్స్ట్ ర్యామ్ స్ట్రక్చర్. ర్యామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ర్యామ్ సైజ్ ఎంత అంటే 128 బైట్స్. అందులో 128 బైట్స్ని 00 నుంచి 7F వరకు వేస్తారు. అంటే 128 బైట్స్ అని. 7F అంటే 128 కదా, అదంతా ర్యామ్ ఏరియా. అంటే 128 బైట్స్ని ర్యామ్ ఏరియా కింద డివైడ్ చేశారు. దాంట్లో 00 to 07 రిజిస్టర్ బ్యాంక్ 0 డిఫాల్ట్, అది డిఫాల్ట్ కింద ఉంటుంది అన్నమాట. 08 నుంచి 0F వరకు రిజిస్టర్ బ్యాంక్ 1, 10 నుంచి 17 వరకు రిజిస్టర్ బ్యాంక్ 2, 18 నుంచి 1F వరకు రిజిస్టర్ బ్యాంక్ 3. తర్వాత 20 to 20F 16 బైట్స్ని బిట్ అడ్రసబుల్ ఏరియా ఆఫ్ ర్యామ్ అంటారు. బిట్ అడ్రసబుల్ ఏరియా అంటే ఒక్కొక్క బిట్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. ఆ బిట్స్ అడ్రస్లు ఎలా ఉన్నాయి, 20 దగ్గర చూడండి 00, 01 నుంచి 07, 06, 07 దాకా ఉన్నాయి. 2F దగ్గర 78 నుంచి 7F దాకా ఉన్నాయి. సో 128 బిట్స్ అడ్రసబుల్ అనమాట. తర్వాత 30 to 7F 80 బైట్స్ని స్క్రాచ్ ప్యాడ్ ఏరియా అంటారు. యూజర్ దాకా ఆ ఏరియాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ ర్యామ్ ఎంత అవుతుంది, 32 రిజిస్టర్ బ్యాంక్స్కి ఇచ్చేసాము 32 బైట్స్, 16 బైట్స్ ఏమో బిట్ అడ్రసబుల్ ఏరియాకి ఇచ్చేసాము, ఇంకా 80 బైట్స్ ఏమో యూజర్ స్క్రాచ్ ప్యాడ్కి ఇచ్చేసాము. టోటల్ 128 బైట్స్. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ర్యామ్ ఏరియా ఈజ్ 256 bytes, but 128 bytes are reserved for SFRs. 128 bytesని SFRస్ని రిజర్వ్ చేస్తారు. మిగతా 128 bytes are used for actual RAM. This is about the RAM structure. తర్వాత ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ PSW. P అంటే ఎలా ఉంది, P parity 1 for odd parity. Parity is equal to 1 for odd parity. Accumulator has odd ones అనమాట. OV అంటే ఓవర్ఫ్లో. RS0, RS1 అంటే రిజిస్టర్ బ్యాంక్ సెలెక్షన్ బిట్స్ అంటారు. 00 రిజిస్టర్ బ్యాంక్ 0, 01 రిజిస్టర్ బ్యాంక్ 1, 10 రిజిస్టర్ బ్యాంక్ 2, 11 రిజిస్టర్ బ్యాంక్ 3. F0 అంటే యూజర్ ఫ్లాగ్. యూజర్ కూడా వాడుకోవచ్చు F0ని. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. AC అంటే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, C అంటే క్యారీ ఫ్లాగ్. దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ కనెక్షన్స్. ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ కనెక్షన్స్లో వెన్ కోడ్ సైజ్ ఎక్సీడ్స్ 4 kilobytes దెన్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ మెమరీ ఈజ్ ఎసెన్షియల్. అంటే వెన్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇట్ హ్యాపెన్స్. వెన్ డేటా సైజ్ ఎక్సీడ్స్ 128 bytes ఎక్స్టర్నల్ డేటా మెమరీ ఈజ్ ఎసెన్షియల్. కనెక్షన్స్ ఏంటి, EA బార్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఎక్స్టర్నల్ యాక్సెస్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తే ప్రోగ్రామ్ మెమరీ 000 నుంచి 0000 నుంచి FF వరకు చేయొచ్చు. కాబట్టి అండ్ PC హ్యాస్ అడ్రస్ 0 less than 0FFF ఇంటర్నల్ రామ్ యాక్సెస్డ్. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0FFF external RAM is accessed. Port 0 is multiplexed port for address or data. Port 0 provides lower order byte of address latched using address latch enabled. Port 0 is bidirectional for data.
Port 2 provides higher order address. Port 2 అవుతుంది హైయర్ ఆర్డర్ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తుంది. పిఎస్సిఎన్ బార్ ఎనేబుల్స్ రామ్. పిఎస్సిఎన్ బారు రామ్కి ఎనేబుల్ చేస్తుంది, రీడ్ బార్ కింద వర్క్ చేస్తుంది. తర్వాత రైట్ బార్ రీడ్ బార్ ఎనేబుల్స్ ది ర్యామ్. దిస్ ఇస్ అబౌట్ ది ఎక్స్టర్నల్ మెమరీ ఇంటర్ఫేస్. టైమర్స్ అండ్ కౌంటర్స్ ఇన్ 8051. ఎందుకు ఈ టైమర్స్ కౌంటర్స్ అసలు ఎందుకంటే రియల్ టైం అప్లికేషన్స్లో పల్స్ కౌంటింగు, ఫ్రీక్వెన్సీ మెజర్మెంటు, పల్స్ విడ్త్ మెజర్మెంటు ఇలాంటివన్నీ చాలా ఎసెన్షియల్. ఇలాంటివి చేయడానికి అంటే పల్స్ కౌంటింగ్ చేయడానికి, ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ చేయడానికి, పల్స్ విడ్త్ మెజర్మెంట్ ఇలాంటివన్నీ చేయడానికి అన్నిటికీ కూడా టైమర్ కౌంటర్స్ చాలా అప్లికేషన్స్ చాలా అవసరం. అసలు వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమర్ అండ్ కౌంటర్? అసలు టైమర్ అంటే ఏంటి, కౌంటర్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే ఆ డిఫరెన్స్ టైమర్కి కౌంటర్కి డిఫరెన్స్ ఏంటంటే టైమర్ కౌంట్స్ ది నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్. ఎంతసేపు టైమర్ ఏం చేస్తుంటే నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ కౌంట్ చేస్తుంది, లేదంటే మెషిన్ సైకిల్స్ని కౌంట్ చేస్తుంది. అయితే కౌంటర్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని కౌంట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ డోర్ నుంచి ఎంతమంది పాస్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఎంటర్ అయ్యారు, అలాంటిది కౌంట్ చేయాలంటే కౌంటర్ వాడాలి, టైమర్ వాడకూడదు. టైమర్ ఓన్లీ కౌంట్ మెషిన్ సైకిల్స్ కౌంట్ చేయడానికి మాత్రమే వాడాలి, క్లాక్ సైకిల్స్ కానీ. అయితే ఇలాంటి టైమర్ కౌంటర్కి 8051లో 2 ఉన్నాయి, టైమర్ 0, టైమర్ 1. అయితే వాటి మోడ్స్ ఏంటి, ఎలా ఆపరేటింగ్ మోడ్స్ ఏంటంటే 4 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. మోడ్ 0 అంటే 13 బిట్ టైమర్ కౌంటరు, మోడ్ 1 అంటే 16 బిట్ కౌంటరు, మోడ్ 2 అంటే ఆటో రీలోడ్ మోడు, మోడ్ 3 ఏంటంటే టైమర్ 0 ఇండిపెండెంట్ ఆఫ్ టైమర్ 1 అండ్ T1 స్టాప్స్. టీమాడ్ రిజిస్టర్ చూడండి, టీమాడ్ రిజిస్టర్ చూపించాను. గేటు కౌంటర్ టైమర్ బార్ M1 M0 అది టైమర్ 1కి, గేటు కౌంటర్ టైమరు M1 M0 అది టైమర్ 0కి. గేట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ 1 ఫర్ మేకింగ్ కౌంటర్స్ ఆర్ టైమర్స్ ఎనేబుల్డ్. సిఆర్ టైమర్ బార్ అంటే సిఆర్ టీ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ కౌంటర్స్, 0 ఫర్ టైమర్స్. ఇంకా M1 M0 ఏంటంటే 4 మోడ్స్, మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3. 00 అంటే మోడ్ 0 13 బిట్ టైమరు, 01 అంటే మోడ్ 1 16 బిట్ టైమరు, 10 అంటే మోడ్ 2 8 బిట్ ఆటో రీలోడ్ టైమర్ కౌంటరు, 2 8 బిట్ టైమర్స్, 11 అంటే మోడ్ 3. సో ఈ కౌంటింగ్ ప్రాసెస్లో టీమార్తో పాటుగా టీకాన్ అనే రిజిస్టర్ కూడా పనిచేస్తుంది. టైమర్ కౌంట్ బిట్స్. టీఎఫ్ఎక్స్ అంటే టైమర్ ఎక్స్ అంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్, ఓవర్ఫ్లో అయిపోయింది, టైమర్ ఓవర్ఫ్లో అయిపోయింది చెప్పే ఫ్లాగ్. అంటే టైమర్ ఎక్కడి నుంచి ఓవర్ఫ్లో అయింది, ఎఫ్ఎఫ్ నుంచి 0000 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళి ఎఫ్ఎఫ్ దాకా వెళ్ళి అక్కడ ఓవర్ఫ్లో అయిందనమాట. అలాగే టీఆర్ఎక్స్ అంటే టైమర్ రన్ కంట్రోల్ బిట్, సెట్ బిట్ 0 అది సెట్ చేస్తేనే టైమర్ కౌంట్ అవుతుంది, టైమర్ రన్ అవుతుంది, లేదా రన్ అవుతుంది. టీఆర్ అంటే టైమర్ రన్. ఈ రెండింటితో పాటుగా 8051లో వాచ్ డాగ్ టైమర్ అని ఒకటి ఉంది. వాచ్ డాగ్ టైమర్ ఏం చేస్తుంది అంటే వాచ్ డాగ్ టైమర్ యూజ్ టు ప్రివెంట్ ప్రాసెసర్ ఫ్రమ్ ఎండ్లెస్ లూప్లోకి వెళ్ళిపోతుంటాయి. ఒకసారి వర్క్ స్టార్ట్ అవుతుంది, ఎంతకీ ఎండ్ అవ్వదు. అలాంటి ఎండ్లెస్ లూప్ని అరెస్ట్ చేయడానికి వాచ్ డాగ్ టైమర్ని వాడతారు. అది 18 మిల్లీ సెకండ్స్ నుంచి 2.34 సెకండ్స్ వరకు దాని టైము ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ది టైమర్ కౌంటర్స్. అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051. అడ్రసింగ్ మోడ్స్ గురించి మాట్లాడుతున్నాం. అడ్రసింగ్ మోడ్ అంటే ఏంటి? అడ్రసింగ్ మోడ్ ఈ డిఫైన్డ్ యాజ్ ద వే త్రూ విచ్ ది ఆపరెండ్ ఈజ్ ఫెచ్డ్. అడ్రసింగ్ మోడ్ అంటే ఏంటి? డిఫైన్డ్ యాజ్ ద వే త్రూ విచ్ ది ఆపరెండ్ ఈజ్ ఫెచ్డ్. అడ్రసింగ్ మోడ్స్ 6 టైప్స్ ఇక్కడ. ఒకటి ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఇందులో హ్యాష్ కంపల్సరీగా రావాలి. ఏ కాన్స్టెంట్ ఫాలోస్ ది ఆప్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ A,#12H అంటే ఏని 12H ఇమీడియట్ డేటా 12Hని యాడ్ చేయమని అర్థం. నెక్స్ట్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. నో హ్యాష్ ఉండకూడదు దీనికి. ఆపరెండ్ ఈజ్ 8 బిట్ అడ్రస్, ర్యామ్ కానీ SFR కానీ. ఎగ్జాంపుల్ ఏంటి? యాడ్ A,7FH అది. నెక్స్ట్ నెంబర్ 3 ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్.
అంటే ఏంటి, ఏ రిజిస్టర్ విల్ కంటైన్ ద అడ్రస్ ఆఫ్ ఆపరాండ్. ఒక రిజిస్టరు ఆపరాండ్ యొక్క అడ్రస్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఎక్స్ ఏ కామా ఎట్ డిపిటిఆర్, అదే డిపిటిఆర్ అడ్రస్ ఉంటుంది, దాని కంటెంట్స్ ఏలోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఆపరెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది రిజిస్టర్స్, బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఆర్ రిజిస్టర్స్. మూవ్ ఏ కామా R1 ఇదొకటి. నెక్స్ట్ రిజిస్టర్ స్పెసిఫిక్. సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్పెసిఫిక్ టు రిజిస్టర్ అండ్ ఆపరెంట్ ఎంప్లాయిడ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వెరీ స్పెసిఫిక్ టు అక్యూములేటర్, RRA రైట్ రొటేట్ అక్యూములేటర్, రైట్ లెఫ్ట్ అక్యూములేటర్, ఇలాంటివన్నీ అక్యూములేటర్కే స్పెసిఫిక్ అనమాట ఇలాంటివన్నీ. అందుకని రిజిస్టర్ స్పెసిఫిక్ అన్నారు. ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్. మూవ్ సి ఏ కామా ఎట్ ఏ ప్లస్ డిపిటిఆర్. హియర్ డిపిటిఆర్ హోల్డ్స్ ది బేస్ అడ్రస్ అండ్ ఏ హోల్డ్స్ ది ఆఫ్సెట్ ఆఫ్ ఫ్లూట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది అడ్రసింగ్ మోడ్స్. అసెంబ్లీ డైరెక్టివ్స్. ORG అంటే ఆరిజిన్, DB అంటే డిఫైన్ బైట్, DW అంటే డిఫైన్ వర్డ్, EQ అంటే ఈక్వేటివ్, END అంటే ఎండ్. ఇవే ఉన్నాయి అసెంబ్లీ డైరెక్టివ్స్, 5 అసెంబ్లీ డైరెక్టివ్స్. ఇన్స్ట్రక్షన్ సెట్. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. మూవ్ అంటే మూవ్ చేయమని, మూవ్ ఎక్స్ అంటే మూవ్ ఎక్స్టర్నల్ డేటా మూవ్ చేయమని, మూవ్ సి అంటే మూవ్ కోడ్ అని, పుష్ పాప్ అంటే స్టాక్ ఇన్స్ట్రక్షన్స్, XCH అంటే ఎక్స్చేంజ్ అని అర్థం. అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. యాడ్ చేయమని, యాడ్ విత్ క్యారీ, ADDC యాడ్ విత్ క్యారీ. SUBB సబ్ట్రాక్ట్ విత్ బారో. సబ్ట్రాక్ట్ ఇన్స్ట్రక్షన్ 8051కి లేదు, సబ్ట్రాక్ట్ విత్ బారోయే ఉంది. తర్వాత INC అంటే ఇంక్రిమెంట్, DEC అంటే డిక్రిమెంట్. నెక్స్ట్ మల్ AB, ఏని బీని మల్టిప్లై చేయమని అర్థం, రిజల్ట్ ఏలో ఉంటుందని అర్థం. ఏకి బీకి మధ్యలో కామా పెట్టకూడదు, మల్ AB అని రాయాలి అంతే, మల్ స్పేస్ AB అంతే. డివ్ AB, డివైడ్ A అండ్ B, A డివైడ్ A విత్ B. ఓకే. DA అంటే డెసిమల్ అడ్జస్ట్ అక్యూములేటర్. మనకి BCD నెంబర్లో కావాల్సి వచ్చినప్పుడు డెసిమల్ అడ్జస్ట్ అక్యూములేటర్ వాడతాం. ఇంకా లాజికల్స్. ఎండ్ లాజికల్, ఆర్ లాజికల్, XR లాజికల్, కాంప్లిమెంట్ లాజికల్. సెట్ బిట్టు, క్లియర్ రిజిస్టరు, కాంప్లిమెంట్ ద బిట్టు, కాంప్లిమెంట్ క్యారీ. ANL C, B, ANL C, B బార్ అంటే ఎండ్ లాజికల్ అని. ఆర్ లాజికల్ C, B, ఆర్ లాజికల్ C, B బార్, క్యారీని బిట్ని. CPL B కాంప్లిమెంట్ ది బిట్ అని. మూవ్ C, B, బీని సిలోకి మూవ్ చేయమని. మూవ్ B, C, మూవ్ C, B అది. ఇవన్నీ బిట్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ RLA అంటే రొటేట్ లెఫ్ట్ A 1 బిట్, RLC అంటే రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ A 1 బిట్, అలాగే రొటేట్ రైట్ A 1 బిట్. RRA అంటే. RRC అంటే రొటేట్ రైట్ త్రూ క్యారీ A 1 బిట్. స్వాప్ అంటే A30ని A74ని స్వాప్ చేయమని. నెక్స్ట్ జంప్ అండ్ కాల్స్. జంప్ అండ్ కాల్స్ ఏంటి? జంప్ ఆన్ క్యారీ టు రిలేటివ్ అడ్రస్, జంప్ ఆన్ నో క్యారీ రిలేటివ్ అడ్రస్, జంప్ ఆన్ బిట్ రిలేటివ్ అడ్రస్, జంప్ ఆన్ నో బిట్ టు రిలేటివ్ అడ్రస్, జంప్ ఇఫ్ బిట్ సెట్ టు ఎక్స్ అండ్ క్లియర్ ది బిట్ అని అర్థం. ఇవన్నీ రిలేటివ్ అడ్రస్ అన్ని PC ప్లస్ రిలేటివ్ అడ్రస్కి వెళ్తాయి ఇవి. జంప్ ఆన్ జీరో రిలేటివ్, జంప్ ఆన్ నో జీరో రిలేటివ్ అడ్రస్, జంప్ ఎట్ A ప్లస్ DPTR, జంప్ దేనికి జంప్ చేయమని? A ప్లస్ DPTRకి జంప్ చేయమని. ఏ జంప్ అంటే అబ్సల్యూట్ జంప్ అంటారు. 11 బిట్ అడ్రస్ సప్లై చేయాలి మనం, మిగతా 5 బిట్ అడ్రస్ ఆల్రెడీ అదే పేజీలో ఉన్నాయని అర్థం. నెక్స్ట్ ఎల్ జంప్ అంటే లాంగ్ జంప్, 16 బిట్ అడ్రస్ సప్లై చేయాలి. ఎస్ జంప్ అంటే షార్ట్ జంప్, 8 బిట్ అడ్రస్ని సప్లై చేయాలి, 8 బిట్ ఆఫ్సెట్ని సప్లై చేయాలి. నెక్స్ట్ CJNE అంటే కంపేర్ అండ్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్. దీనికి 4 వేరియేషన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా చూపించాను చూడండి. నెక్స్ట్ DJNZ అంటే డిక్రిమెంట్ అండ్ జంప్ ఇఫ్ నాట్ జీరో అది. NOP అంటే నో ఆపరేషన్. ఏ కాల్ అంటే అబ్సల్యూట్ కాలు, 11 బిట్ అడ్రస్ సప్లై చేయాలి. ఎల్ కాల్ అంటే లాంగ్ కాలు, 16 బిట్ అడ్రస్ సప్లై చేయాలి. RET అంటే రిటర్న్ ఆన్ ఇంటరప్ట్, RETA అంటే రిటర్న్ ఆన్ ఇంటరప్ట్ అది.
ఇంకా 8051 అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ టూల్స్. 8051 మైక్రో కంట్రోలర్ బోర్డు ఒకటి కావాలి మనకి, హార్డ్వేర్గా అది కావాలి. తర్వాత 8051 అసెంబ్లర్ కావాలి, ఎందుకంటే మనం రాసిన కోడ్ని అసెంబ్లర్కి ఇస్తే అది మెషిన్ లాంగ్వేజ్ ఇస్తుంది కాబట్టి. 8051 ప్రోగ్రామర్ కావాలి, ప్రోగ్రామ్ చేయడానికి ప్రోగ్రామర్ కావాలి. తర్వాత EPROM ఎరేజర్ ఫర్ 8051. EPROMలో ఉన్న EPROM అందులో ఉంటుంది కాబట్టి, కోడ్ మెమరీ ఉంటుంది కాబట్టి దాన్ని డిలీట్ చేయడానికి EPROM ఎరేజర్ కావాలి. 8051లో ఉంది. సిమ్యులేటర్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 అండ్ వీ కెన్ సీ ద రిజల్ట్స్. తర్వాత నెంబర్ 6 ఏంటి, ఎమ్యులేటర్ అంటే ఏంటి, ఇట్ పెర్మిట్స్ యూజర్ టు డౌన్లోడ్ ఫుల్ కోడ్ ఇంటూ ర్యామ్ ఆఫ్ ఎమ్యులేటర్ అండ్ బైపాసెస్ అరేంజింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ EPROM ఇన్ మైక్రో కంట్రోలర్ మనం ప్రోగ్రామ్ చేయడం, అరేంజ్ చేయడం అంతా అవాయిడ్ చేస్తుంది. ఇది అలా డౌన్లోడ్ చేసేస్తుంది కోడ్ అంతా. నేను దిస్ సిమ్యులేటర్ ఈజ్ యూజ్ఫుల్ వెన్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ. మనకి సిమ్యులేటర్లో మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ సరిగా నచ్చకపోతే ఈ ఎమ్యులేటర్ని మనం వాడతాం. వీ లుక్ బగ్స్ త్రూ ఎమ్యులేటర్, బగ్స్ని కూడా మనం చూడొచ్చు. అండ్ వీ కెన్ మానిటర్ పోర్ట్స్ ఎలా ఉన్నాయి, టైమర్స్ ఎలా ఉన్నాయి, అండ్ అదర్ పార్ట్స్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, అదంతా కూడా మనం మెజర్ చేయొచ్చు. సిమ్యులేటర్ కన్నా ఎమ్యులేటర్ ఈజ్ a better tool. These are about the assembly language programmable tools. What are the differences between microcontroller and microprocessor? మైక్రోప్రాసెసర్ గురించి చెప్తాను. CPU స్టాండ్ ఎలోన్, CPU ఒకటి ఉంటుంది, ర్యాము, IO, టైమర్స్ అవన్నీ కూడా బయట నుంచి ఉంటాయి సెపరేటెడ్. మైక్రో కంట్రోలర్ అయితే CPU, ర్యాము, IO, టైమర్స్ ఇవన్నీ కూడా ఒకే చిప్ మీద, సింగిల్ చిప్ మీద ఫ్యాబ్రికేట్ అయి ఉంటాయి. తర్వాత మైక్రో ప్రాసెసర్ డిజైనర్ డిసైడ్స్ అమౌంట్ ఆఫ్ ర్యామ్, IO పోర్ట్స్. డిజైనర్ డిసైడ్ చేస్తాడు ఇందులో, కానీ మైక్రో కంట్రోలర్లో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ర్యామ్, IO పోర్ట్స్ ఆన్ చిప్ మీద ఉంటాయి కాబట్టి ఇవన్నీ కొంచెం ఫిక్స్ చేసి ఉంటారు వీటిని. తర్వాత మైక్రో ప్రాసెసర్ వెరీ ఎక్స్పెన్సివ్. మైక్రో కంట్రోలర్లో అన్ని టూల్స్, అన్ని కాంపోనెంట్స్ కూడా ఒకే చిప్ మీద ఫ్యాబ్రికేట్ చేశారు కాబట్టి కాస్ట్ తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది, స్పేస్ తగ్గుతుంది, ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్గా ఉంటాయి, ఇవన్నీ రిడ్యూస్ అవుతాయి. అది తర్వాత మైక్రో ప్రాసెసర్ జనరల్ పర్పస్ ప్రాసెసర్. మైక్రో కంట్రోలర్ దేనికైనా వాడచ్చు కానీ స్పెసిఫిక్. అది దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ప్రాసెసర్